నక్షత్రశాలలో నుంచి బయలుదేరి వచ్చేసాం. అదిగో చూస్తున్నారా, మన హైదరాబాద్ నగరం ఎంతో అందంగా ఉంది కదూ. నగరాలలో ఉండే కలుషిత వాతావరణం మరియు విద్యుత్ దీప కాంతుల వలన మనం రాత్రి ఆకాశాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాం. ఏదైనా పల్లెటూరు వైపు వెళ్ళి అక్కడి నుంచి రాత్రి ఆకాశాన్ని చూద్దామా? అయితే పదండి. అదిగో చూస్తున్నారా, ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ రాత్రి ఆకాశం. వేల సంవత్సరాలుగా ప్రజలు ఈ అద్భుతమైన రాత్రి ఆకాశాన్ని చూస్తూనే ఉన్నారు. లెక్క పెట్టలేని నక్షత్రాలు మరియు నక్షత్ర సమూహాలను గమనించసాగారు. ఉదాహరణకి ఆ నక్షత్రాలను గమనించండి. వాటిని పెగాసస్ ద వింగ్డ్ హార్స్ అంటే ఎగురుతున్న గుర్రం. ఇది తూర్పు దక్షిణ ఆకాశం వైపున అంటే ఆగ్నేయ భాగాన పెరుగుతున్న ముఖ్యమైన నక్షత్ర సమూహం. సమచతుర్భుజాకారంలో ఉండే ఈ నక్షత్రాలు దాని వెలుపల చుట్టూ ఉండే సమూహాలను గుర్తించడానికి ఇవి అతి ముఖ్యమైనవి. పెగాసస్ కి పై వైపున చూడండి, అక్కడ ఇంకొక నక్షత్ర సమూహం ఉంది. దానిని రసెర్టా అంటారు. దాని పైభాగంలోని ఆ మెరుస్తున్న నక్షత్రాలు డబ్ల్యూ ఆకారంలో ఉన్నవి. ఇవి కసియోపియా నక్షత్ర సమూహాన్ని పోలి ఉండడం వలన వీటిని లిటిల్ కసియోపియా అని కూడా అంటారు. ఇప్పుడు మీరు పెగాసస్ కి దక్షిణ పశ్చిమ వైపున అంటే నైరుతి దిక్కున ఆ నక్షత్రాలను చూడండి. ఆ నక్షత్ర సమూహాలని ఈక్వలస్ అంటారు, అలాగే లిటిల్ హార్స్ అని అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి వెనకకి ఆ గ్రేట్ స్క్వేర్ ఇన్ పెగాసస్ వైపు చూడండి. దానికి కొంచెం దగ్గరలో విస్తరించి ఉన్న ఆ నక్షత్ర సమూహమే అక్వేరీస్ ద వాటర్ బేరర్ అంటే కుంభరాశి. ఈ రాశిలోని ఎడమ వైపు పైభాగాన మెరుస్తున్న ఆ నక్షత్రమే శతభిష నక్షత్రం. ఈ కుంభరాశిలోని పశ్చిమ భాగం వైపున M2 అనే నక్షత్ర సమూహం ఉంటుంది. ఇది మిల్కీవే గెలాక్సీ అంటే పాలపుంతలోని పురాతనమైన పెద్ద గోళాకార నక్షత్ర సమూహాలలో ఇది ఒకటి. దీనిని సాధారణ టెలిస్కోప్ ద్వారా చూస్తే గుండ్రంగా మెరుస్తూ కనబడుతుంది. కానీ నాసాస్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ సమూహాన్ని పరిశీలిస్తే గుండ్రంగా దట్టమైన ఈ సమూహంలో సుమారు 1,50,000 నక్షత్రాలతో మరియు 37,000కు పైన కాంతి సంవత్సరాలకు దూరంగా ఇది ఉంటుంది. ఇది సుమారు 13,000 బిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ నక్షత్ర సమూహం ఏర్పడటం వలన విశ్వం యొక్క చరిత్ర మరియు వివిధ నక్షత్రాలు పుట్టడము మరణించడము గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకి ఒక గొప్ప అవకాశంగా దొరికింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి ఫలితాలను గమనిస్తే గియా శాటిలైట్ మనకు సూచిస్తున్నది ఏమిటంటే ఈ సమూహంతో పాటుగా ఇంకా ఎన్నెన్నో మరుగుజ్జు గెలాక్సీలు కలిసి ఉండటం, అవన్నీ కూడా మిల్కీవే అంటే పాలపుంతలో విలీనమైనట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కుంభరాశికి పశ్చిమ వైపున ఆ నక్షత్రాలను చూడండి. ఆ సమూహాన్ని క్యాప్రికోనస్ ద సీ గోట్ అంటే మకర రాశి. ఈ చిత్రము సుమేరియన్స్ మరియు బాబిలోనియన్స్ కాలానికి చెందినది. ఆ మకర రాశిలోని మెరుస్తున్న ఆ నక్షత్రాన్ని చూడండి, అది శ్రవణ నక్షత్రం. మకర రాశికి పశ్చిమాన ఆ నక్షత్రాన్ని ఆల్ఫా క్యాప్రికోని అని అంటారు. ఈ ఆల్ఫా క్యాప్రికోని చూడటానికి రెండులా కనపడుతుంది, కానీ అవి ఒక జత కాదు. ఆ మెరుస్తున్న నక్షత్రాన్ని అల్గేరి అని అంటారు. ఇది సుమారు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. దాని ప్రక్కనే
ఆ మసకగా ఉన్నదేమో చూడటానికి ఒకే వరుసలో ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ నిజానికి దానికంటే 8 రెట్లు దూరంగా ఉంటుంది. ఈ మకర రాశిలో ఇంకొక గోళాకార నక్షత్ర సమూహం ఉంది. దానిని M30 అని అంటారు. సాధారణ టెలిస్కోప్ తో చూస్తే మసకగా కనపడుతుంది. ఈ గోళాకార సమూహంలో నక్షత్రాలన్నీ కూడా ఒకదానికొకటి జతగా చాలా దగ్గరగా ఉంటాయి. ఈ జతల్లోని పెద్ద నక్షత్రం ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి వలన ప్రక్క వాటిని లాక్కుంటాయి మరియు వదిలివేస్తాయి. ఎక్కువ శక్తి కలిగిన పదార్థాలు అంటే బ్లాక్ హోల్స్ మరియు న్యూట్రాన్ స్టార్స్ ఇవన్నీ కేంద్రం మధ్య వైపు వెళతాయి. M30 నక్షత్ర సమూహం తనతో కలిసిన మరొక సమూహంతో జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈ గోళాకార నక్షత్ర సమూహం పాలపుంత చుట్టూ తిరుగుతుంది. దీనిలోని చాలా నక్షత్రాలు వ్యతిరేక దిశలోనే తిరుగుతాయి. ఇప్పుడు మీరు దక్షిణ పశ్చిమ దిక్కున అంటే నైరుతి వైపున ఆ నక్షత్రాల సమూహాన్ని గమనించండి. అది సాజిటేరియస్. మనం దీనిని ధనుర్రాశి అని అంటాం. ఆకాశం మధ్యలో విల్లు ధరించినవాడు. అదిగో అక్కడ ఆ నక్షత్రాన్ని మీరు చూస్తున్నారా? అది పూర్వాషాఢ నక్షత్రం. ఇంకా ఆ విల్లు యొక్క తీగ దగ్గర ఉన్న ఆ నక్షత్రాన్ని గమనించండి. అది ఉత్తరాషాఢ నక్షత్రం. ఇప్పుడు మీరు ధనుర్రాశికి దక్షిణం వైపున సదరన్ క్రౌన్ అంటే దక్షిణ కిరీటమును గమనించండి. దీనిని కరోనా ఆస్ట్రాలిస్ అని కూడా అంటారు. అదిగో మీరు సదరన్ క్రౌన్ యొక్క మెరుగైన చిత్రాన్ని చూడండి. ఇది అందంగా కనిపించడం లేదు? మన ప్రాచీన గ్రీకులు కరోనా ఆస్ట్రాలిస్ గురించి గ్రహించింది ఏమిటంటే ఇది ఒక కిరీటంగా మాత్రమే కాకుండా ఒక గుచ్చంగా మరియు ధనురాశితో సంబంధం కలిగి ఉంటుంది అని. ఆ విల్లు మనిషి చేయి వెనక మీరు మరొక గోళాకార నక్షత్ర సమూహాన్ని గమనించండి. అది టెర్జాన్ 5 అనే నక్షత్ర సమూహం. ఈ టెర్జాన్ 5 పాలపుంతలోని నల్లటి ధూళి దారుల దగ్గర కూర్చున్నది. ఈ పురాతన నక్షత్ర సముదాయం ముందు భాగము నీలి రంగులలో ప్రకాశవంతమైన యువ నక్షత్రాలు కనబడతాయి. ఈ టెర్జాన్ 5 ప్రధాన భాగము వైట్ డ్వార్ఫ్స్ మరియు న్యూట్రాన్ స్టార్స్ యొక్క ఎక్స్రే కాంతితో ప్రకాశవంతంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఈ రోజు రాత్రి ఆకాశంలోని విశేషాలను, రాశులను మరియు గోళాకార నక్షత్ర సమూహాలను గమనించారు కదా. ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సెలవు. ధన్యవాదాలు. రాత్రి వేళ ఆకాశం ఎంత సుందరమో అంత నిగూఢమైనది. చలిమంట వద్ద కూర్చుని చెప్పుకునే కథల్లోనూ పురాతన గాథల్లోనూ ఆకాశం గురించి ప్రస్తావన, ఆకాశాన్ని చూస్తే ఆశ్చర్యం రెండూ జనం ఉన్నంతకాలం ఉంటాయి. రాత్రివేళ ఆకాశ మార్గంలో గ్రహ సంచారం, చంద్రుని వృద్ధి క్షయాలు, అడపాదడపా క్షితిజం మీదుగా నిప్పులు చిమ్ముతూ ఉల్కలు పడటం చీకటి రాత్రుల్లో ఆరుబయట పడుకున్న తొలితరం మానవులకు తెలుసు. అవని నుంచి అనంత విశ్వంలోకి మెల్లగా ఆ ఘటనల్లో విశ్వసనీయమైన ఒక క్రమం ఉందని ముందు తరాల పరిశీలనల్లో తేలడంతో తొలి క్యాలెండర్లు పుట్టాయి. వార్షిక పునరావృత్తి అర్థం చేసుకోవడంతో స్థిర నివాసానికి, వ్యవసాయ అభివృద్ధికి వీలైనది.
ఎన్నో నాగరికతలు వర్ధిల్లాయి. అదే సమయంలో తొలి ఆకాశపటాలు ప్రకాశవంతమైన తారలను మనకు పరిచితమైన తారా సముదాయాల్లో చేర్చాయి. ఫలితంగా నౌకాయానంలో నైపుణ్యతలు, వర్తక వ్యాపారాలు పెరిగాయి. మరోపక్క అన్వేషణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కానీ తొలి ఖగోళవేత్తలు ఆకాశంలోని అమరికల్లో ఒక క్రమం ఉందని గ్రహించలేకపోయారు. విశ్వం గురించి ఆ తొలి శాస్త్రవేత్తలు, తాత్వికుల ఆలోచనలు పురాణ గాథలతో గాఢంగా పెరవేసుకుపోయాయి. మేధస్సుకు పెద్దపీట వేసిన పురాతన గ్రీసు దేశీయులు ఆకాశం గురించి చెప్పుకునే పుప్పిటి పురాణాల నుంచి ఖగోళ శాస్త్రాన్ని వేరుపరిచే దిశగా తొలి అడుగు వేశారు. ఆనాటి మేధావులైన పైథాగరస్, ఇరటోస్థెనెస్, అపోలినియస్, టోలమీ మొదలైన వారు జరగబోయే ఖగోళ సంఘటనల గురించి ముందుగా చెప్పగలిగే సమగ్ర శాస్త్రీయ విధానం రూపొందటానికి తోడ్పడ్డారు. మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించే ఖగోళ వస్తువులను గమనించిన ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు భూమిని విశ్వానికి కేంద్రంగా నిర్ణయించి భూకేంద్రీయ వ్యవస్థను రూపొందించారు. భూమి కాదు, సూర్యుడు విశ్వానికి కేంద్రంగా ఉన్నాడని చెప్పి సూర్యకేంద్రీయ వ్యవస్థను ప్రతిపాదించిన తొలి గ్రీకు ఖగోళవేత్త సామోస్కు చెందిన అరిస్టార్కస్. కానీ ఎన్నో శతాబ్దాల వరకు అతని సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 16వ శతాబ్దంలో కోపర్నికస్, కెప్లర్ వంటి ఖగోళవేత్తలు అరిస్టార్కస్ ప్రతిపాదనను తిరగతోడారు. బలమైన గణిత శాస్త్రం పునాది మీద డెన్మార్కుకు చెందిన ఖగోళవేత్త టైకో బ్రాహీ చేసిన ఖగోళ పరిశీలనల వల్ల సూర్యకేంద్రీయ వ్యవస్థకు తిరిగి ప్రాముఖ్యం పెరిగింది. ఈ వ్యవస్థలో భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే 1609లో గెలీలియో అనే ఖగోళవేత్త తొలిసారిగా ఆకాశాన్ని టెలిస్కోపుతో పరిశీలించిన అనంతరమే ఖగోళ శాస్త్రంలో నిజమైన విప్లవం వచ్చింది. గెలీలియో తన టెలిస్కోప్ సహాయంతో మనకు తెలిసిన విశ్వం సరిహద్దులను విస్తరించాడు. భూమే కేంద్రమని భావించిన పాత ప్రపంచపు తప్పు అభిప్రాయాన్ని సంపూర్ణంగా భూస్థాపితం చేశాడు. విశ్వాన్ని అధ్యయనం చేసి దాని రహస్యాలను కనుగొనడానికి ఇప్పుడు శాస్త్రవేత్తలకు అత్యాధునిక పరికరాల సహాయంతో పనిచేసే భారీ టెలిస్కోపులు, మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నుంచి 10 మీటర్ల వ్యాసమున్న అద్దాలు అమర్చిన ఈ టెలిస్కోపులు భారీ విస్ఫోటనం ఫలితంగా ఆవిర్భవించిన మన విశ్వంలోని వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో కనుగొనగలవు. విశ్వాన్ని స్పష్టంగా చూడగలిగేందుకు ఆ టెలిస్కోపులను ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో, నగరాల కాంతి కాలుష్యం లేని కొండ ప్రాంతాల్లో వాతావరణానికి బాగా ఎగువన ఉండేలా నెలకొల్పుతారు. వాటి సహాయంతో మనం
అంతరిక్షపు లోతుల్లోనికి తొంగి చూసి కాలమనే పొగమంచు తెరలగుండా మన పూర్వీకుల ఊహకు కూడా అందని విశ్వాన్ని చూడవచ్చు. సర్వదా సచేతనము, విధ్వంసకరము అయిన ఆ విశ్వంలో నిరంతరం జరిగే చావు పుట్టుకల క్రీడ ఎంత భారీ స్థాయిలో ఉంటుందో గమనిస్తే మనం ఎంత అల్పులమో తెలిసి వస్తుంది. గత 50 ఏళ్లలో మనం గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటేసి అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణం చేశాం. అడపాదడపా సూర్యుని ఉపరితలం మీద ఎక్కడో ఓ చోట బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడి సూర్యునిపై మచ్చలా కనిపిస్తుంది. ఒక్కోసారి ఇక్కడ శక్తి పేరుకుపోయి విస్ఫోటంలా అంతరిక్షంలోకి విడుదల అవుతూ ఉంటుంది. దీన్నే సౌరజ్వాల అంటారు. సౌర జ్వాలలతో పాటే అధిక శక్తి గల పరమాణువులు కూడా అంతరిక్షంలోకి వెదజల్లబడి ఒక్కోసారి భూమిని చేరుకోవచ్చు. అవి సమాచార వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడంతో పాటు అద్భుతమైన ధ్రువకాంతులను సృష్టిస్తాయి. సూర్యుడు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు. మరో 500 కోట్ల సంవత్సరాల వరకు ఇదే స్థాయిలో శక్తిని విడుదల చేస్తూ పోతాడు. కానీ ఏదో ఒకనాడు సూర్యుని మధ్య భాగానికి శక్తినిస్తున్న ఇంధనం అయిపోతుంది. సూర్యుడు క్రమక్రమంగా చల్లబడుతూ వ్యాకోచించి భారీ అరుణతారగా ఆవిర్భవిస్తాడు. ఆ క్రమంలో భూమితో సహా తన కక్ష్యలోని దగ్గర గ్రహాలన్నింటినీ మింగివేస్తాడు. సూర్యునికి అతి సమీపంలో ఉన్న బుధుడు అతి పల్చని వాతావరణం కలిగిన నిర్జీవ గ్రహం. లక్షలాది ఉల్కలు, తోకచుక్కలు ఢీకొన్న ఫలితంగా దాని ఉపరితలం బిలాలతో నిండి ఉంటుంది. ఈ అపరిచిత ప్రపంచాన్ని అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలు 2004లో బుధుడి వద్దకు మెసెంజర్ అనే పరిశోధనా ఉపగ్రహాన్ని పంపారు. మెసెంజర్ ఈ గ్రహం ఉపరితలం గురించి అపారమైన సమాచారాన్ని, అధిక స్పష్టత గల ఫోటోలను పంపించింది. శుక్రగ్రహం ఇంచుమించు భూమి అంత ఉంటుంది. కానీ గంధక ఆమ్లం, హరితగృహ వాయువులతో నిండి ఉన్న వాతావరణం మూలంగా ఉపరితల ఉష్ణోగ్రత 400 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. శుక్రగ్రహంపై నేల తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. నిరంతర లావా ప్రవాహాలతో ఉపరితలం రూపు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫలితంగా ప్రతి 10 కోట్ల సంవత్సరాలకి ఒకసారి ఈ గ్రహం మీద సరికొత్త పైపొర ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి 3వ గ్రహం భూమి. దీనిపై ఆక్సిజన్ అధికంగా గల వాతావరణం, ద్రవ రూపంలో జలమున్న సముద్రాలు ఉన్నాయి. సౌర వ్యవస్థలో పరిణితి చెందిన జీవం గల ఏకైక గ్రహం భూమి. భూమికి సహజంగా ఉన్న ఉపగ్రహం చంద్రుడు. భూమి పరిమాణంలో సుమారు 4వ వంతుండే చంద్రునిపై వాతావరణం లేదు. చంద్రుని మీద బుధుడిలాగానే సౌర వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న తొలి దశలో వేల సంఖ్యలో ఉల్కలు ఢీకొనడం వల్ల ఏర్పడిన బిలాలు ఉన్నాయి. మానవ సహిత అంతరిక్ష నౌకలు చేరుకున్న ఏకైక అంతరిక్ష ప్రపంచం చంద్రుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహమైన అంగారకుడు లేదా కుజుడు
తన పరిభ్రమణంలో ఒక్కోసారి భూమికి 7 కోట్ల కిలోమీటర్ల దగ్గరగా వస్తాడు. గత 40 ఏళ్లుగా శాస్త్రవేత్తలు జరుపుతున్న శాస్త్ర పరిశోధనల వల్ల మనకి కుజుని రహస్యాలు చాలా తెలిసాయి. దూరం నుంచే అసంఖ్యాకమైన విలాలు, భారీ సైజులోని మృత అగ్నిపర్వతాలు, లోతైన లోయలతో కూడిన కుజుని ఉపరితల చిత్రాలని రూపొందించాను. చాలా కాలం క్రిందట ఈ గ్రహం మీద నీరు ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు మిగిలి ఉన్న భూగర్భ జలాలు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. కుజుని ఉపరితలం అడుగున ఎక్కడో అతి ప్రాథమిక స్థాయి జీవం ఉండే అవకాశం ఉంది. పరోక్షంగా నియంత్రించే నౌకలతో శాస్త్రవేత్తలు కుజునిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మానవ సహిత నౌకలు చేరుకోవడానికి ప్రయత్నించే లక్ష్యం కుజుడే. మన సౌర వ్యవస్థలో అత్యంత పెద్ద గ్రహం గురుడు. ఈ గ్రహం వ్యాసం భూమి వ్యాసం కన్నా 11 రెట్లు ఎక్కువ. హైడ్రోజన్, హీలియం, మిథేన్ వాయువులతో కూడిన గ్రహ వాతావరణం చిక్కగా ఉండి నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ గ్రహ వాతావరణంలో భూమికి 2 సైజులో 100 ఏళ్లగా చెలరేగుతున్న పెను తుఫాన్ను భారీ సైజులోని ఎర్రని చుక్కగా సులభంగా గుర్తించవచ్చు. గురుడికి ఉన్న ఉపగ్రహాల్లో ప్రత్యేకించి యూరోపా, ఐఓ అనేవి ఆసక్తికరమైనవి. మంచుతో నిండిన యూరోపా ఉపరితలం కింద పెద్ద సముద్రం దాగుంది. ఐఓ మీద ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. దాని ఉపరితలం మీద నిరంతరం లావా ప్రవహిస్తూ ఉంటుంది.